థాయిలాండ్, మయన్మార్లలో 2 దేశాల్లో కూడా విపరీతమైన భూకంపం వచ్చింది. అది ఇక సుమత్రా దీవులకు వచ్చిందా లేకపోతే ఇంకో కారణమా పక్కన పెడితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనిషి ప్రకృతి సహజమైనటువంటి జీవితం గడిపినప్పుడు కూడా అనేకమైన వాళ్ళ ద్వారకా మునిగిపోయింది అంటే దానికి ఒక కాలం పోయింది అనేటువంటి అర్థం. రాముడి కాలంలో లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటిది 4-5 వేల సంవత్సరాల నుంచి ఇది కాలంలో వస్తున్నటువంటి మార్పులుగా మనం గమనించకూడదా? హరప్ప మోహంజదారో నాగరికతలు 5,000 సంవత్సరాల క్రితంవి, లేకపోతే మీరు వియత్నాంకో ఇంకొక దేశంకో పోతే అక్కడ కూడా భూమి లోపల అనేకమైనటువంటి జీవన విధానాలు బయటపడుతున్నాయి. వాళ్ళ సరస్వతి నది మిగిలిన అన్నీ కూడా సింధు నాగరికత ఇవన్నీ ఎందుకు బయటపడుతున్నాయి? ఇగో ఇట్లాంటి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకోపాలు మాత్రమే దానికి కారణం. మనిషి ఎంతో శక్తివంతమైనటువంటి వాడు, ఇవాళ కృత్రిమమైనటువంటి మేధస్సును తయారు చేయగలిగాడు, లేకపోతే జాబిల్లికి అనేకమైనటువంటి అంతరిక్షంలోకి వెళ్ళగలిగారు, చంద్రమండలంలోకి వెళ్ళగలిగారు, ఇంకేదో చేయగలిగారు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఒక భూకంపాన్ని ఆపలేకపోయారే, ఒక కరోనాను ఆపలేకపోయారే, ఒక సునామీ ఆపలేకపోయారే. ఇది ప్రజలు ఆలోచించాల్సింది. మనిషి ఎంత గొప్పోడైనా కావచ్చు, ఇంత పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి ఉండవచ్చు, కానీ ఏమైంది? ఒక్క భూకంపం వస్తే మనిషి మేధస్సు అంతా కూడా కింద పడిపోయింది. ఏంటి, ఎందుకు జరిగింది? ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మయన్మార్లోనూ లేకపోతే ఈ వివిధ దేశాల్లో మొత్తం భూమి బద్దలైపోయి 2గా చీలిపోయినటువంటివి పెద్ద పెద్ద బంగళాలు, 1000 పడకల ఆసుపత్రులు, 30 అంతస్తుల బంగళాలు ఇవన్నీ కూలిపోయినాయి. ఏవీ లేవు, ఇవాళ అన్నీ కూలిపోయినాయి. ఎక్కడ చూసినా కూలిపోయినాయి. భూకంపం యొక్క తీవ్రత, భూకంపం వచ్చినప్పుడు కదులుతున్నటువంటి హోటల్, ఇది భూకంపానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్, కొన్ని మనకు వివిధ దేశాల నుంచి కనబడుతున్నటువంటివి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. పెద్ద పెద్ద రాజప్రసాదాలు, పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, మీకు ఇది మయన్మార్లో. ఇది మయన్మార్లో వచ్చినటువంటి భూకంపాలకి తీవ్రతకి నిదర్శనం ఇది. ఇవి శిథిలాల గుట్టలు. ఇవి ఎర్త్క్వేక్కి సంబంధించి, భూకంపానికి సంబంధించి ఏమైంది మరి? మనిషి మేధస్సు ఎక్కడికి పోయింది? చాలా పెద్ద గొప్ప శాస్త్రవేత్తలు మేము ఇది కనిపెట్టాం, మేము అది కనిపెట్టాం, మా మతాలు పుట్టిన తర్వాతనే ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి, కానీ ప్రకృతిని మించినటువంటి శక్తి ఇంకేమీ లేదనేటువంటి విషయం ఒకసారి బయటపడింది కదా. ప్రకృతిని మించి వీళ్ళేమీ చేయలేనటువంటి విషయం బయటపడింది కదా. అంటే ఎవరైనా సరే ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలనేటువంటి జీవిత విధానాన్ని ఒకసారి ఏ మనిషి ఎంత సాధించినా కూడా ఎవరు ప్రకృతి శక్తిని మించినటువంటి శక్తి ఎవరు తయారు చేయలేకపోతున్నారు. ఏ మానవ మేధస్సు కూడా అంతకు మించి వెళ్ళగలేకపోతుంది. ఆ శక్తి అంతకంటే ఎంత దూరం పోవట్లేదు.
ప్రజలు అర్థం చేసుకోవాల్సింది మనుషులంతా మేమే గొప్ప, మిగిలిన 84 లక్షల కోట్ల జీవాల కంటే కూడా మేమే గొప్ప, మనసు ఆలోచించేటువంటి శక్తి ఉన్నది, భాష ఉన్నది, మనిషి యొక్క గొప్ప వరము మనిషి జన్మ రావడము. కానీ వినాశనం వైపు వెళ్ళడానికి కూడా కారణమవుతున్నది మనిషి యొక్క మేధస్సే కదా. గొప్ప గొప్ప అభివృద్ధి, గొప్ప గొప్ప ఆవిష్కరణలు అని చెప్పుకున్నటువంటి మనము ఎందుకు కింద పడిపోతున్నాం? ఇవాళ ఏం జరుగుతున్నది? ఒక బలమైనటువంటి తుఫాన్ను ఎదుర్కోలేకపోతున్నాం, ఒక బలమైనటువంటి సునామీని ఎదుర్కోలేకపోతున్నాం, ఒక బలమైనటువంటి కరోనా లాంటి రోగాలను ఎదుర్కోలేకపోతున్నాం. అంటే ప్రకృతిని మించినటువంటి శక్తి మనిషి యొక్క మేధస్సు కాదు అనేటువంటిది వందల సార్లు ప్రూవ్ అయింది. ఇవాళ మనిషి పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనిషి ఎప్పుడైతే ప్రకృతితో సహజీవనం చేశారో, ఇట్లాంటి ఆడంబరాలు ఇవన్నీ లేనప్పటి మాత్రమే హాయిగా బ్రతకగలిగారు. మనిషి యొక్క మేధస్సు ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతితో సమానంగా బ్రతికినప్పుడు మాత్రమే మనిషి యొక్క మేధస్సుకు ఉపయోగం కనబడింది. కానీ ఎప్పుడైతే మేము అంతకంటే గొప్ప అనుకున్నారో, మీరు కట్టినటువంటి 1000 పడకల ఆసుపత్రి, ఇదంతా బ్యాంకాక్లో 1000 పడకల ఆసుపత్రులు, లేకపోతే 30 అంతస్తుల భవనాలు, మీరు కనిపెట్టినటువంటి కొత్త కొత్త కాంక్రీట్లు, ఏది కూడా ఒక చిన్న భూకంపాన్ని తట్టుకోలేకపోయిందే. మనుషులు ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. ఏం చేయాలి? ప్రకృతి విపత్తులని, వాళ్ళ కరువును ఆపలేకపోతున్నాం, అతివృష్టిని ఆపలేకపోతున్నాం, అనావృష్టిని ఆపలేకపోతున్నాం. ఏమైంది? గొప్ప గొప్ప నదులపైన పెద్ద పెద్ద డ్యాములు కట్టామని చెప్పుకుంటున్నటువంటి మనం ఇవాళ 2 సార్లు వరుసగా ఇవాళ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి. ఒక్క వానాకాలంలో సరైనటువంటి వానలు పడకపోతే ఇవాళ భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఏమైంది మరి మీ గొప్ప గొప్ప బోర్వెలులు, లేకపోతే బాయిలు, ఇంతకంటే చాలా గొప్పవైనటువంటి బ్రిడ్జిలు ఏమైనా? ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి యొక్క ఆలోచన విధానం కూడా మారాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. థాయిలాండ్లో జరిగినటువంటి దానికి ఖచ్చితంగా భారత్, మయన్మార్, థాయిలాండ్కు సాయం చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రపంచ దేశాలు సాయం చేయాల్సినటువంటి పరిస్థితి. మయన్మార్లో ఇంకా విచిత్రం ఏమిటంటే అక్కడ సైనిక పాలన ఉన్నది. ప్రభుత్వం ప్రజల యొక్క పాలన కూడా కాదు, సైనిక పాలన ఉన్నది. అక్కడ ఏమీ లేదు. మయన్మార్ మొత్తం సైనికుల చేతిలో ఉండిపోయి వాళ్ళు కొట్లాడుకొని చేస్తున్నారు. ఇంకా ప్రజలకు ఇదొక పెద్ద తలకాయ నొప్పి. బర్మా, మయన్మార్ అంటే ఇప్పుడున్నటువంటి బర్మానో, అంతకుముందు ఉన్నటువంటి రంగూనో ఏదో ఒకటి, గతంలో మన భారత్లో భాగంగా ఉన్నటువంటి దేశమే, తర్వాత చీలిపోయినటువంటి అది